హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ విద్యాస్ కుకరీ. ఈరోజు మన వీడియోలో రెసిపీ ఆలు గోబీ ఫ్రై అండి. చిన్న చిన్న టిప్స్తో దీన్ని ఇంకొంచెం రుచిగా ఇంకా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాము. దీనికోసం ఒక ఫ్రెష్ కాలీఫ్లవర్ని ముందరగానే కొంచెం పెద్ద ఫ్లోరెట్స్ లాగా మనం కట్ చేసి పెట్టుకోవాలి. కాలీఫ్లవర్ని మరీ చిన్నగా కట్ చేసుకుంటే వేగేసరికి బాగా ష్రింక్ అయిపోయి నలిగా అయిపోతుందండి, అంత రుచి ఉండదు. కొంచెం పెద్ద ఫ్లోరెట్స్లా కట్ చేసుకుని బాగా హాట్గా ఉన్న వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి ఆ ఫ్లోరెట్స్ని అందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల కాలీఫ్లవర్ బాగా క్లీన్ అయిపోతుందండి. దీన్ని ఒక 2-3 నిమిషాలు ఉంచి ఒక చిల్లుల బుట్ట లాంటి దానిలో వేసేసి వాటర్ని స్ట్రైన్ చేసుకుని కొంచెం సేపు అలా వదిలేస్తే వాటర్ అంతా డ్రై అయిపోతుందండి వేడిదనానికి. ఎక్కువ వాటర్తో అలా వేసేయకుండా వాటర్ కొంచెం డ్రైన్ అయిపోయిన తర్వాత మనం దీనిని కూరలో వేసుకోవాలి. అండ్ పొటాటోస్ని ఒక 2 దాకా తీసుకుని ఇలా మీడియం సైజ్ ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నాను. మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలానే కట్ చేసుకోవాలి. తర్వాత అడుగు మందంగా ఉండే బాండీలో ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఈ ఫ్రైకి మంచి రుచిని ఇస్తుందండి. జీలకర్ర చిటపట్లాడిన తర్వాత మనం ముందరగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కల్ని వేసుకోవాలి. పొటాటో ముక్కలు వేసిన తర్వాత వెంటనే కలపద్దండి. ఒక 2-3 నిమిషాలు కొద్దిగా హై ఫ్లేమ్ మీద ఉంచేస్తే అవి తర్వాత కూడా చితికిపోకుండా వేగుతాయి. ఒక 2 నిమిషాలు పొటాటోస్ ఫ్రై చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని కూడా వేసుకుని దీన్ని మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద మనం వేగించుకోవాలండి. కలుపుకునేటప్పుడు కాలీఫ్లవర్ చితికిపోకుండా చూసుకోవాలి. మధ్యలో మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అండ్ ఒక 10 మినిట్స్ తర్వాత మనకి ఈ రెండు కూడా చక్కగా వీడియోలో చూపించినట్లుగా ఫ్రై అయిపోతాయండి. ఈ ఫ్రై ప్రిపేర్ చేయడానికి ఒక చిన్న స్టోరీ కూడా ఉందండి. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి మహారాష్ట్ర వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తే ఆలు గోబీ ఫ్రై చేసింది. చాలా రుచిగా ఉంది, కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా ఆ రుచి రాలేదు. అందుకని ఈసారి ఇలా ట్రై చేశాను. ఒక 90% దాకా వచ్చింది, కానీ 100% రాలేదండి. ఆ రోజు కర్రీ చాలా బాగుంది. ఇప్పుడు ఈ ఫ్లోరెట్స్ బంగాళదుంపలు వేగిన తర్వాత మన రుచికి తగ్గ కారం, ఉప్పు, పసుపు, కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి అండ్ ఫైనల్గా కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చపాతీతో నేను ఆ రోజు ట్రై చేశానండి. రైస్లోకి కూడా ఈ కర్రీ ఈరోజు చాలా బాగుంది. ఎంత రుచిగా ఉందంటే ఈసారి కాలీఫ్లవర్ తెచ్చినప్పుడు ఇలాగే ప్రిపేర్ చేయమని మా ఇంట్లో అందరూ అన్నారు. సో ఈ కర్రీని ఎంత ఈజీగా మనం రైస్లోకి కానీ రోటీలోకి కానీ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్, మీకు గనక ఇంకొక స్టైల్లో ఆలు గోబీ రెసిపీ ఇంకా బాగుండేలా తెలిసినట్లయితే ప్లీజ్ నాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.